Hi, this is Priya. Welcome to our 360 News. కర్నూలు నగరంలో ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వివాహాలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని స్థానిక జీబీ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించినట్లు ఆవాస్ కమిటీ అధ్యక్షులు ఇక్బాల్ తెలిపారు. పేద ముస్లిం యువకులకు ఆవాస్ కమిటీ గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆవాస్ కమిటీ కార్యదర్శులు ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్, మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ ఎం మొహమ్మద్ పాషా గారు తెలియజేశారు. సామూహిక వివాహాలకు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సహీబా పర్వీన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఆల్ హజ్ అబ్దుల్ గఫూర్ అండ్ కమ్రున్నీసా బేగం పూర్ గర్ల్స్ మ్యారేజ్ అసోసియేషన్ వారి తరపున నిర్వహించే వారు మధ్యకాలంలో చనిపోవడంతో పెళ్లిలో ఆపకూడదనే ఉద్దేశంతో ఆవాస్ కమిటీ నగర అధ్యక్షులు పి ఇక్బాల్ హుసేన్, మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ మహమ్మద్ పాషా ఆర్థిక సహాయంతో ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో వివాహం నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఇంకా పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని, పేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. అలాగే వివాహాలకు దాతలు కూడా ముందుకు వచ్చి ఆవాస్ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలి అని, ప్రభుత్వం కూడా ఇటువంటి వారి సహకారం ఉండాలి అని చెప్పి నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు, నగర అధ్యక్షులు సయ్యద్ అహ్మద్, చోటుబాయ్, అబ్దుల్ దేశాయి, అబ్దుల్ నయీం, షేక్ షావలి, మహబూబ్ బాషా, హిందీ కాలేజ్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. 2007 నుంచి ఇంతవరకు సుమారుగా ఒక 600 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చేస్తాము. కాకపోతే మాకు ఒక ఇబ్బంది ఉంది. బీద పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ పెళ్లి చేసుకోవాలని. ఇక్కడ పబ్లిసిటీస్ కోసం ఏం లేదు, కాకపోతే ఇష్టపడుతున్నారు. కానీ మా దురదృష్టం ఏమంటే పెళ్లి కొడుకు తరఫు నుంచి చాలామంది ఒక ఈగో అడ్డం వస్తుంది. వాళ్ళకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు. మేమేమి పబ్లిసిటీగా చేయడం లేదు, ఒక ఇస్లాం మతం ప్రకారము చేస్తున్నాము. దానికి మేము బాధ ఉంది. కాకపోతే అందరికీ వినవిస్తున్నది, మీడియా తరఫు నుంచి మేము వినవించుకున్నది ఏమంటే, మగపిల్ల వాళ్ళు కూడా ఒప్పుకుంటే చాలామంది ఆడపిల్లలు పెళ్లి కాక చాలామంది ఇంటి దగ్గర ఉండడం జరుగుతుంది. అందుకే వాళ్ళు కూడా చేస్తే మేము ఇంకా ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము వినవించుకుంటున్నాం. आवाज़ कमेटी की तरफ से इज्तिमाई शायरियाँ हो रही हैं। अल्लाह के फजल से 2007 में शुरू करे हैं ये प्रोग्राम। ये वो अब्दुल गफूर एंड खमरुन्नीसा बेगम के सोसाइटी की तरफ से शुरू करे थे हमला। अल्लाह की तरफ से कम 600 शायरियाँ किए हैं और इज्तिमाई शायरियाँ वहाँ से हमारे को थोड़ा फंड भी आता था, मगर वो इंतकाल हो गया है। उनको बहुत हमें नाराज़ हैं। मैं क्या बोले तो उनकी तरफ से हमारे को कोई ये ना हो गया। सोचते हमें इकबाल भाई हमें क्या करें, बोले एक मशवरा करके इंशाल्लाह ये निज़ाम ख़त्म नहीं होना, हर साल करते आएंगे। जितने भी होंगे कम से कम तुम्हें एक शादी मैं एक शादी करेंगे। इकबाल भाई बोल को इरादा करके हमें शुरू करेंगे इंशाल्लाह। कोई भी आगे बढ़ को कोई नए दाता करना तो पैसे देखो हमें भी शादी करती हैं भाई। हमारे वालिदा की तरफ से वालिदैन की तरफ से शादी करती बोले तो उनके भी हमें उनको इस्तेमाल करती, उनको भी हमें दुआ करते हैं हमारे कमेटी की तरफ से। आपका नाम बोला ना? मैं मोहम्मद पाशा, मैं हज कमेटी मेंबर, एक सेकंड मेंबर हूँ और करेस्पांडेंट मदीना कॉलेज। ఈరోజు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం అనేది జరిగింది. 2007 నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆ రకంగా నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 16 సంవత్సరాల నుంచి 600లకు పైగా ఈ పెళ్లిళ్ళు ఆ రకంగా జరిపించడం అనేది జరుగుతుంది. పెళ్లికి సంబంధించి పెళ్లి కూతురికి తాలిబొట్టుతో కాళ్ళకు మెట్టలు, అదేవిధంగా పట్టీలు, తర్వాత ఒక బంగారం ఆ రకంగా కమ్మలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లే వంట సామాగ్రి కూడా మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పెళ్లిళ్ళు చేసే మాకు బయట నుంచి కూడా ఆ రకంగా ప్రోత్సాహం సహకారం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంతకుముందు గఫూర్ అండ్ ఖమరున్నీసా బేగం మ్యారేజ్ అసోసియేషన్ వాళ్ళ తరఫున దాతలుగా ఆ రకంగా వారు సహకరించేవారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే దీన్ని ఆపకూడదని చెప్పేసి ఆవాస్ కమిటీగా, అదేవిధంగా మన మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ వారి సహకారంతో ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో యొక్క సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మీ ద్వారా ఎవరైనా ఆ రకంగా కాంటాక్ట్ అయ్యి ఆ రకంగా పెళ్లి తీసుకోనికి అవకాశం ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తే ఆవాస్ కమిటీగా మేము పెళ్లి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తే ఒక అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జీబీ ఫంక్షన్ హాల్లో పేద ముస్లిం మైనార్టీలకు ఆవాస్ కమిటీ తరఫున పేద ముస్లిం పెళ్లి కూతురు కొడుకుకి ఇద్దరి ఫ్యామిలీస్కి ఇక్కడ పెళ్లి చేయడము
చేయడం జరిగింది. వాళ్ళకు తాలిబొట్టు, కాళ్ళకు జోడులు, ముక్కుకరం, ఈ వంట చేసుకునేకి సామాగ్రి, బీరువా, బెడ్డు, బట్టలతో సహా అన్ని వస్తువులు ఇవ్వడం. తర్వాత వీళ్ళకు మెహర్ అనేది ముస్లింలలో ఒక ముఖ్యమైన విషయము. పెళ్ళికి ముందే అది పెళ్ళి కొడుకు తరపున పెళ్లి కూతురికి ఇవ్వాల్సి వస్తుంది. అది సున్నత్ అన్నమాట ముస్లిమ్స్లో. అది ఇక్కడ 2700 నుంచి వాళ్ళకు అది మెహర్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఈరోజు ఒక ముఖ్యమైన పని, పుణ్యమైన పని ఆవాస్ కమిటీ వాళ్ళ తరపున చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నేను ఇక్కడ నా పేరు సబిహా పర్వీన్. నేను ఇక్కడ ముఖ్య అతిథిగా ఇక్కడ ఆహ్వానించినారు నాకు. నేను ఇక్కడ వచ్చి ఈ పుణ్యమైన కార్యక్రమము అటెండ్ కావడం జరిగింది. థ్యాంక్ యూ.